ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. जबरदस्त खतरनाक कॉमेडी शो Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show lo Sarda Shukravaram. Alright, so mani Zabardast start cheyalante em cheyali mana Khatarnak judges ni invite cheyali. Please welcome mana K Square team, Kushbu garu and Krishna Bhagwan garu. Judges వచ్చేసారు కాబట్టి ఎందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ మన టీమ్ లీడర్స్. వెల్కమ్ సరదా శుక్రవారం, సరిపోదా శనివారం. వెల్కమ్ టు జబర్దస్త్. సరే ఏదో సోదాపి పందం పెట్టండి. పందం పందం పాపం బుల్లెట్ భాస్కర్ గారు లేదు ఒక అవకాశం ఇస్తున్నా. మా 10,000 పోయినందుకు మేము ఫీల్ అవట్లేదు. ఈ రోజుతో బెట్ ఆపేద్దాం. దేనికి భయపడుతున్నావా? అది కాదు భాస్కర్, మేం కదా పెట్టింది, మీరెందుకు ఆపుతారు? ఇది కష్టపడి సంపాదించిన సొమ్ము. మరి మేమైనా కొట్టుకొచ్చావా? అరగదరా మీకు? అది కాదండి, 9 తెచ్చుకొని నేను 5,000 పోగొట్టుకోవడం ఏంటి? 7, 8 తెచ్చుకొని ఆయన 5,000 సంపాదించడం ఏంటి? పక్కన వాళ్ళు 10 తీసుకున్నారు కదా, అంటే మీ టీం ఉంది కదా, సరదా శుక్రవారం సరిపోదా శనివారం. టీమ్ ఎఫర్ట్ ఉంది కదా. ఆ సరిపోవట్లేదని 5,000 బొక్క అవుతుంది నాకు. మరి మీ టీం మెంబర్స్ కి చెప్పాలి. నేను డబ్బులు పోయినందుకు బాధపడట్లేదు. దయచేసి ఆయన తొడలు కొట్టొద్దని చెప్పండి. భాస్కర్ ఒకసారి చూడండి. తొడగొట్టారు కాబట్టి కానీ మీరు ఎంత తీసుకున్నారు? 7, 5. రాఘవ్ గారు తొడగొట్టినా కానీ ఏదో దోమని ఏదో కొట్టుకున్నట్టు. వీళ్ళు మాకు దోమతో సమానం అండి, అందుకే కొట్టాము. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇంత ముందు గెలవడం కదా, ఇప్పుడు గెలిచి చూపించండి మీరు. నువ్వెంతనే పోటీపడు, విజయం మాదే, విజయం మాదే. పందం పందం మా బెట్ 175. అదే మరి ఆసొక్కే మరి అతి ఆశ అయిపోద్దేమో. రాణియమ్మ 5. ఎంత ఎంత ఎంత? 15,000 కష్టపడి సొమ్ము. ఈవెంట్ లో వచ్చిన సొమ్ము కూడా కాదు. ఈ మధ్య ఫంక్షన్ అవ్వట్లేదా? లేవు. సరిపోదా శనివారం వచ్చి 15,000 బెట్ చేశారు. మరి మీ పరిస్థితి ఏంటి? మాది కూడా 5,000. రాఘవర్ది 5,000. ఇది 5,000. సరదా శుక్రవారం వచ్చి కూడా 15,000 బెట్ చేశారు. మొత్తం 30,000 నా చేతిలో ఉంది. ఈ మనీ ఎవరు గెలుచుకుంటారో రేపు తెలుస్తుంది. భాస్కర్ నవ్వుతూ పందెం కట్టమండి ఆయన్ని. ఆయన అలా సీరియస్ గా ఉంటే లేదు. మా సొమ్ము తిన్నాడు ఎవ్వడూ బాగుపడ్డు. ఏమన్నా నువ్వు? మా సొమ్ము తిన్నాడు ఎవడు బాగు. తెలిసిపోతుంది నీ సొమ్ము నువ్వే తిన్నా, అందుకని నీ బాగోట్లేదు ఒంట్లో. అందరూ కామెడీ చేశారు, రమేష్ అని జోకేస్తాడంట. జోక్ ఈసారి మీకే వస్తాయి. లేదు మేడం, ఖచ్చితంగా పగ తీర్చుకుంటాం, రివెంజ్ తీర్చుకుంటాం. ఈ వీక్ మేము గెలుస్తున్నాం. మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. మీ ధీమా అది కాదు ప్రవీణ్.
సార్ ఇవాళ కాన్ఫిడెంట్ గా 10కి 10 20 ఈజీగా మేము తెచ్చుకుంటాం సార్. 20 అంటే 2 ఎపిసోడ్ కలిపి కాదు, ఒక ఎపిసోడ్ తెచ్చుకోవాలి. సరే ఈ రోజు శుక్రవారం కాబట్టి సరదా శుక్రవారం రెడీయా? శనివారం సోఫా మీకు సరిపోతుందా? అయితే వెళ్ళండి. So let's begin సరదా శుక్రవారం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో కామెడీ కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్స్ లేరు ఈ స్కిట్ లో అంటున్నాడు మన నూకరాజు. మరి ఇంతకీ ఈసారి ఎలా నవ్వించబోతున్నాడు చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. నమస్కారం అండి కృష్ణమావన్ గారు. నమస్కారం అండి ఖుష్బు గారు. నమస్కారం అండి. ఏం రశ్మి ఏంటి ఎలా ఉన్నా? నేను బానే ఉన్నానులే గానీ ఏంటి కామెడీ ఉంటదా? ఏంటో స్కిట్ లో కామెడీ ఉంటదా? సరే రా ముద్దు పెడతా. వస్తున్నా చెప్పు తీసుకొడతా. సరే గాని అందుకే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నా? అర్థమైంది, గాలి దెబ్బకి చెవులు పోయి నీకు నీ పెళ్లి ఏమో తెలియదు కానీ రశ్మి, నా లైఫ్ లో కూడా రామలక్ష్మి ఉందండి. రామలక్ష్మి అంటే నాకు పిచ్చి. అది డైలీ ఇదే టైంకి నీళ్ళకి వెళ్తది. అది వస్తే ఎలాగైనా మాట్లాడి దాన్ని పెళ్లి చేసేసుకోవాలండి. ఎలా చూపే బంగారం రామలక్ష్మి. చూడండి మేడం, రాత్రి పొలానికి నీళ్ళెట్టమంటే ఎట్లేదు గాని ఇప్పుడు వచ్చి రామలక్ష్మి అంట. ఇదిగో సిట్టి బాబు, నువ్వేం చేస్తావో తెలీదు, ఈ రోజు రాత్రికి రావాల్సిందే. ఒరే సచ్చినోడా, నేను చెప్పింది పొలానికి నీళ్ళెట్టడానికి. పొలానికి నీళ్ళ పెడతాం లేదా? ఎప్పుడు పొలం అంటున్నావు. ఇందుకు ఏం వాడతా? యూరియా, నిమ్మోనియా, గేదె పెడ ఇవన్నీ ఆడతాను. అన్ని వాడికే ఫేస్ ఖరాబ్ అయిపోద్ది. ఏదైనా ఒక మంచి క్రీమ్ కొనుక్కుని వాడు. ఒరే ఏబ్రా చదవా, నేను చెప్పేది పంటకి. అసలు ఇన్ని మాటలు చెప్తున్నావు కానీ నీకు సొట్టలు తీయడం వచ్చా? సొట్ల ఒకటైతే తీస్తాను కానీ ముఖం మొత్తం సొట్టలాగా ఉంది, ఎలా తీయమంటావే? అవును సిట్టి బాబు, నీకు దగ్గరకు వచ్చి చెప్తే గానీ వినపడదు కదా. సర్పంచ్ దగ్గర ఎట్టా జాయిన్ అయ్యావు? ఆడి దగ్గర నేను ఏదో మేనేజ్ చేస్తానులేవే రామలక్ష్మి. ఒకవేళ నీకు వినపడదని ఆయనకి తెలిసిందనుకో నిన్ను చంపేస్తాడు. చంపకుండా నేను ఏదో మేనేజ్ చేస్తాను కానీ నువ్వు పెళ్లికి రెడీ అయిపో చెప్తాను. సరే సిట్టి బాబు. అడుగో మహారాజు ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా? ఊర్లో అందరు నవ్వుతున్నారండి. ఎందుకురా? కామెడీ అంతంత మాత్రం చేసి మీరు ఆఫీస్కి వెళ్ళి డీజే చేస్తానని అడిగాడు కదండి. వయసుకు తగ్గ కష్టపడతా అన్న ఎల్లా అని జాన్ చేస్తా అన్న. డి అంటారేంట్రా? డి అన్నారా? అలా డి అన్నది ప్రోగ్రామ్ కాదండి. ఇటు రండి. అరే ఇవన్నీ పక్కన పెట్టు గానీ ఇంతకి నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా? స్టార్టింగ్ లోనే ఇన్ని డైలాగులు మర్చిపోయేవాడికి ఇన్ని లీళ్ళు ఎందుకు రాశాను అనుకుంటానండి. ఆయన మీసం ఏంటన్నట్టు మీకు మళ్ళీ ఉన్న చూడండి ఇప్పుడు బోర్డు మీసాలు లాగా. అందరూ చూసిస్తున్నారు. ఎందుకే మొహానికి గుడ్డ కప్పావు? ఏవండి మీరు అందంగా ఉంటారు కదండి. రష్మి గారు ఏదోలా చూస్తున్నారండి. ఓహో అదోలా చూస్తుందా? అరగంట నుంచి ఖుష్బు గారు అదోలా చూస్తున్నారండి. నేను వచ్చి 6 నిమిషం అయింది కదా, అరగంట అంటావేంటి? ఆ 6 నిమిషం కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారండి. అవునా? ఇక్కడ చూడు. భార్యాభర్తలు గుసగుసలు ఆడతాండ్రా అంత అన్యూన్యంగా. వాళ్ళ భార్యాభర్తలు కదండి, అలాగే అన్యూన్యంగా ఉంటారులేండి. కాదు మన గురించి ఏమైనా మాట్లాడుకుంటారంట. మీ గురించి మాట్లాడుకునేంత టైం ఎక్కడ ఉంటదండి వాళ్ళకి? ఎందుకైనా మంచిది 2 చెవులు ఏడ్చి పడేసి వినరా. సరే అండి. రే దగ్గరికి వెళ్ళకురు, దూరం ఉండే 2 చెవులు అక్కడే. దగ్గరగా ఉంటేనే వినిపిద్దు, దూరంగా ఉంటే ఎలా వినిపిస్తుందిరా నాకు? ఇంకా చాలండి, మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకొని రాపండి. ఇప్పుడే నా కొద్దిసేపు ఉండిపోతా. అబ్బా వెళ్ళండి, ఇదిగోండి డబ్బులు తీసుకొని వెళ్ళండి. సరే. ఏమైందో చెప్పరా, చెక్కలు గిట్ల పెట్టావు. ఆవిడేమందో తెలుసా? ఏమంది? సర్పంచ్ గారి కండలు ఏంటండి బాబు అలాగే ఉంటాయి. అసలు సర్పంచ్ గారు అందరూ ఎవరికన్నా ఉంటుందని మొగుడు ముందే అంటుందండి. అలా ఆయన ఊరు పంపించేసిందండి. అవునా? ఎవరి కోసం పంపించుంటది? ఎవరి కోసం? నా కోసం అయి ఉంటది కదా. అర్థమైందా?
సర్పంచ్ గారు మీరేంటి? నువ్వు మాట్లాడింది విన్నా. మా ఆయన వచ్చేస్తాడండి. మీ ఆయన ఎందుకు పంపించావో నాకు తెలుసు. కూరగాయలు ఇవన్నీ బకెట్లో ఇచ్చి నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఏం చేస్తున్నావు? అంటే ముగ్గురు లేడని ఒక పరాయి ఇంట్లోకి వచ్చి పరాయి స్త్రీతో అసభ్యంగా ప్రవర్తిస్తావా? ఏమనుకుంటున్నావు? ఏమైంది? నేను కూరగాయలకి వెళ్ళే లోపు మావిడితో అచ్చుకుపుచ్చుకులు ఆడుతుండు. అచ్చుకుపుచ్చుకులు కాదండి బాబా, మా సర్పంచ్ గారు ఎప్పుడైనా సరే ఆయన సినిమాది డైలాగ్ ఉంటే ప్రాక్టీస్ అవుతున్నాడండి. అవునా? అంతే. మీ పిల్ల మీద ఏది దురుద్దేశం కాదండి బాబు. సరే జాగ్రత్తగా ఉండు ఇంకోసారి పదా. నేనున్నాను కాబట్టి మేనేజ్ చేశానండి బాబా. నా మూడంతా బాగాలేదు కానీ నేను వెళ్ళి లోపల లెక్కలు చూస్తా. ఒకసారి మా ఆవిడ ఏం చేస్తుందో చూడు. ఆవిడ గారు ఏం చేస్తున్నారో ఏంటో. రంగా అమ్మగారు తప్పైపోయింది అమ్మగారు, క్షమించండి అమ్మగారు. పర్వాలేదు అంటున్నాను కదా, ఎందుకంత టెన్షన్? ఇక్కడ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ విషయం అయ్యగారు తెలిస్తే. అరే రంగా, నువ్వు చాలా మంచి పనుడురా, మంచి పనుడురా. అమ్మగారు ఈ విషయం అయ్యగారు తెలిస్తే. అయ్యగారికి తెలిస్తే అన్నారు, అమ్మగారు అన్నారు. అమ్మగారు పనుడితో వాళ్ళేం మాట్లాడుకుంటారా? ఏమీ లేదు అయ్యగారు. ఏమీ లేదు అంతగా మాట్లాడుకుంటారు. ఏమీ లేదన్నాను కదా, నన్ను బలవంతం పెట్టకండి అయ్యగారు. చెప్పు. అయ్యగారు అమ్మగారు తప్పు చేశారు. తప్పు చేశారు. పనుడితో తప్పు చేశారు. పనుడితో తప్పు చేశారు. కదండి అయ్యగారు, అమ్మగారు ఎంత కదండి. మనం నువ్వు ఆగు. ఏమండి ఏం చేసావు? ఏం చేశానండి? నువ్వే చెప్పు ఏం చేసావు? నేను పన్నోడు పన్నోడు పాప పని గురించి మళ్ళీ నాకే చెప్తావా? ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాదండి, నేనేంటంటే అసలు విషయం అక్కర్లేదు. ఇది నా కళ్ళ ముందు ఉంటే చంపేస్తా. నా మాట వినండి. పనోడు పాప పని చేసిన తర్వాత ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీన్ని పంపించాయి. A few moments later. నడవే. ఎంత పని చేసావే? నా పరువు రోడ్డుకి ఇచ్చావు కదే. నిన్ను అనవసరంగా నమ్మాను కదే. ఏమైందండి? ఏదో చదువుకోమని కాలేజీ పంపిస్తే 3 నెలలు కడుపు తెచ్చుకుంటావా? ఎవడేవాడు చెప్పు. ఏదో జరుగుతుంది అయ్యగారు. సరే వెళ్ళి చూసిరా. ఆ గొడవ దగ్గరికి నేను ఎందుకు లేండి అయ్యగారు? ఊర్లో సమస్యలని మనమే తీర్చాలి. నాకేం వినిపించి చదువు ఏం చేయాలో ఏంటో. కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాయమంటే 3 నెలలు చెప్పుకోవడానికి నాకే ఏదోలా ఉంది. ఎగ్జామ్స్ రాయమంటే 3 నెలలు అంటే చదవలేదేమో. ఫీజు కట్టలేక 3 నెలలకు ఆపేశారు ఈ పిల్లని. అర్జెంట్ కి క్రెడిట్ మా అయ్యగారు అకౌంట్ వేసారు. అయ్యగారు ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఏమైంది చెప్పు. ఈ క్రెడిట్ మొత్తం మీకే రావాలి అయ్యగారు. ఆ అమ్మాయి ఉంది కదా, కాలేజీ ఫీజు కట్టలేదంటే అయ్యగారు 3 నెలల నుంచి చదువు ఆపేశారు. నేను కడతా, నేను మాట్లాడతాను. చెప్పే ఎవడాడు? ఎవడు? నేను. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అంటే ఇదంతా చేసింది చేసింది ఆయనే, చెయ్యబోతుంది కూడా ఆయనేరా. సిగ్గున్నాడు ఎవడన్నా ఇలా చేస్తాడా? మీరు చెయ్యండి నేను చేస్తా. గర్వపడాలరా బ్లడీ ఫూల్. ఇదేనా ఇదే? ఇది నేను చూడలే. చెప్పరా ఎందుకు అమ్మాయిని మోసం చేస్తావు? మర్యాదగా అమ్మాయిని పెళ్లి చేసుకో. ఒరేయ్ నేను నిజాయితీగా మాట్లాడితే కొడతారేంట్రా? కొడతారేంటి? మరి 3 నెలలు కలుపు చేస్తే కొట్టగా ముద్దు పెట్టుకుంటారా? 3 కలుపు. ఇలాంటి వాడికి నీకు ఊర్లో ఉండే అర్హత లేదు. వెళ్ళిపోరా, జబర్దస్త్ నుంచి వెళ్ళిపోరా. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్. చిట్టి బాబు ఏంటి? నీకు వినపడదు కదా, నీకోసం డబ్బులన్నీ పోగేసి చెవిటి మిషన్ కొన్నాను. చెవిటి మిషన్ కొన్నావు? ఏది ఎక్కడుంది? బాబు నువ్వు చెవిటోడివా? అంటే నాకు అంటే ఇన్నాళ్ళు నేను అందరినీ నీ మాటలు నమ్మి ఊరోళ్ళకు దూరం చేశా. మా ఆవిడని పంపించా. నీకు చెవిటితనం వల్ల నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. నిన్ను చంపేస్తా. కృష్ణ భగవాన్ గారు, రమేష్ గారు, నోకరాజు గారు చాలా మంచి ఆర్టిస్టులు మీరు. సూపర్ పెర్ఫార్మెన్స్. ఖుష్బూ మ్యామ్. తాగబోతు రమేష్ గారు, నోకరాజ్ గారు, ఆ కాన్సెప్ట్ బాగుంది, అందరూ బాగా చేశారు. వీల్ కి మీరు ఇచ్చే స్కోర్స్. సో తాగబోతు రమేష్ అండ్ నాన్ స్టాప్ నూకరాజు టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్ 16 పాయింట్స్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఏమైనా అతిగా ఉంటే వచ్చే అనార్థాలు కామెడీకి దారి తీస్తే అంటున్నాడు మన రామ్ ప్రసాద్. మరి ఆ ప్రమాదాలు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ అవుట్ రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్. మీ అందరికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. నా పేరు సత్తి.
మా ఇంటి పేరు అతి. చిన్నప్పటి నుంచి మేము అన్ని ఎక్స్ట్రా చేస్తుంటాం. మాది అతి ఫ్యామిలీ. చూసారు కదా, మనం డబ్బు నుంచి ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు చూస్తే కాదు, మనం వేసే గెటప్ ఏమీ దాచుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి చూడండి, అసలు ఏమీ దాచుకోదు, చాలా ఓపెనింగ్ ఉంటుంది. నీకెప్పటి నుంచి ఎక్స్ట్రాలు? ఎక్స్ట్రా జబర్దస్త్ తీసిన దగ్గర నుంచి. సో మనం డబ్బు ఉంది అని ప్రూవ్ చేసుకోవడం కోసం మనకు కావాల్సిన ఎప్పుడు ఓపెనింగ్ ఉండాలి. చూసారు కదా, నేను ఎంత డబ్బు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ప్యారిస్ నుంచి, ఇది లండన్ నుంచి, ఇది ఇంగ్లాండ్ నుంచి, ఇది కాటన్ నుంచి, ఇది కోటి నుంచి. స్లోగా లోకల్ అయిపోయావు లోపలికి వచ్చేసరికి. రిచ్ పీపుల్స్ ఎప్పుడు అంతే, ఇలాంటి కాస్ట్లీ బట్టలు ఎక్కువ వేసుకుంటూ తిరుగుతుంటారు. మీకు ఆ విషయం తెలియదు. ఈరోజు పేపర్లో న్యూస్ ఎడ్ చదువుదాం. మాది కొంచెం అతి ఫ్యామిలీ కదండి, పెద్ద న్యూస్ పేపర్ వేస్తారు. నెక్స్ట్ వీక్ వచ్చే న్యూస్ కూడా మాకు ముందు వచ్చేస్తుంది. అంత పెద్ద బిగ్ షాట్స్ మేము. మరి మార్క్స్ ఎంత వస్తుంది? అది కూడా వచ్చిందా పేపర్ లో? ఎందుకో మీరు నాకన్నా బాగా అనిపిస్తున్నారు. ఓకే, ముఖ్య అంశాలు. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మి విషం తాగుతూ ఉంది. ఎంతలో యాజమాన్యం ఆపి 2 ఎపిసోడ్లు నువ్వే చేస్తావనగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది. ఈ రోజు మొత్తం న్యూస్ అయిపోయింది. ఇంకేంటి ఉన్నాయి? జబర్దస్త్ లో బెట్టింగ్లు, విన్నింగ్ టీమ్ తో రాత్రి కస్టమర్ సిట్టింగ్లు. మొత్తం న్యూస్ అయిపోయింది ఈరోజు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది మీ ఎంత రిచ్చో, మా ఫ్యామిలీ ఏంటో. మై స్వీట్ వైఫ్ ని మీకు పరిచయం చేస్తాను. డార్లింగ్. మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా, అందుకే ఇంత పెద్ద హారం తీసుకొచ్చాడు. ఏమే చైన్ బాగుందా? చైన్ చాలా బాగుందండి. నీకోసమే పెద్ద చైన్ కావాలని చైనా ఇల్లా చైనా అన్నాను, వాళ్ళు చేస్తానారు, ఇచ్చేసారు మనకి. అవునా? అంటే వాళ్ళని ఏం అడిగినా కూడా చేస్తారా? నేను అడిగితే చేస్తారు, నువ్వు అడిగితే ఏమి చేయరు. మా నాన్నకి అప్పుడు చెప్పా, నాన్న నేను చేసుకోబోయేవాడి కాస్త ముందు వెనక చూడమని. మా నాన్న వెనక మాత్రమే చూశాడు. కనీసం ఆ గదిలోకి వచ్చేటప్పుడు నాకు కొంచెం కాస్ట్యూమ్ మార్చుకోండి రండి. అది విప్పేటప్పటికి తెల్లారిపోతుందండి. నా రెండో పిల్ల ఎక్కడ ఉంది? దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. నా ముద్దులో రెండో పిల్లం తెలుసు కదా. మా డబ్బులు ఏం దాచుకోరు, ఇలా ఓపెన్గా ఉంటాం, కలిసే ఉంటాం. అంతేనండి, అంతే. మీకు ఎప్పుడు పెద్ద పిల్లమే బాగా ముద్దు, దాని దగ్గర గంటలు ఉంటారు. నా దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండరు. గంటలు ఇక్కడే ఉద్ధరించాడు. ఆ గంట ఉండే సమయంలో ఆ ప్యాంట్లు ఇప్పుకోవడానికి టైం సరిపోదు. ఎందుకే నా బంగారు తల్లి అతి తల్లి ఎక్కడ ఉంది? వస్తుందండి. అతి తల్లి మోడల్ సూపర్ మోడల్ హడల్ ఉండదడల్. నా బంగారు తల్లి, మనం డబ్బులను తెలియాలని చెప్పేసి ఇన్ని అతి ఎందుకు చెప్పు? ఏంటి చెప్పులేంటి, హ్యాండ్ బ్యాగ్లు ఏంటి? ఏంటి పప్పా, మనకున్నాయని తెలియాలి కదా, అందుకే అన్ని పెట్టుకొచ్చాను. ఇది చూడు, ఇది గూచి, ఇది మొచ్చినో, ఇది పేచి, ఇది లేచి, ఇది పాచి. ఓ వాచ్లేంటి? దిస్ ఇస్ హాకీ, దిస్ ఇస్ టాకీ, దిస్ ఇస్ నాకీ. నేను బస్ స్టాప్ ఏంటా ఏమన్నా చెప్పుతో కొట్టావేంటి? ముద్దు పెట్టాడు పాపా నాకు. దట్స్ మై బేబీ. మనం అసలు అతి ఫ్యామిలీ కదా, ఒక్క ముద్దు పెట్టి వెళ్ళిపోతున్నాడు. చెప్పు తీసుకొట్టి 5-6 పెట్టించుకున్నాను. ఈ లేబర్ పాపా మీ మమ్మీ పోయాక వాళ్ళిద్దరిని చేసుకున్నాను. లేడీస్ దొరకలేదా పాపా నీకు? మనకి ఇన్ని బ్రాండ్స్ నేను కొనుక్కుంటాం కదా, మనకి ఇంత ఆస్తి ఎలా వచ్చింది? మా తాత పోతూ పోతూ ముసలిమామని చేసుకున్నాడు. ఆ దానికి బోల్డ్ వేస్తుంది, అది పోయి కాస్తంత మనకు వచ్చింది. షుగర్ మామీ. yes తాత చేసుకున్నాడు సరే, ఏజ్ కొచ్చి కొండలాగా మంచి బలంగా ఉన్నాను. మరి నాకు పెళ్లి చేయవా పాపా? ఆల్రెడీ ప్లాన్ చేశాను, నీకోసం ఒక మంచి సంబంధం ప్లాన్ చేశా. నిజమా? yes అన్నా ఆపన్నా, చాలు వద్దు. ఏమైంది? నీకు అసలే ఆస్తమా. పెళ్లి కూతురు ఇదేనా? యా ఇదే అండి. దీని ముఖమేది? మొక్కవేద నేను అడుగుతున్నాడు, మొఖం లేనాడు. ఇమోషనల్ డామేజ్. అదే కదండి, పెళ్లి చూపుల కచ్చం కుర్చీలు లేవా కూర్చోడానికి? yes మీకోసం కుర్చీలు రెడీ చేసాం, తెచ్చుకొని వేసుకోండి. కూర్చోండి. ఇదేంటి సార్ ఇన్ని కుర్చీలు పెట్టారు? మాది అతి ఫ్యామిలీ అండి, మాది అన్ని ఎక్స్ట్రా ఉంటాయి. మీకు వాటర్ ఏం తాగుతారా? తాగుతాను సార్. ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదేంటి సార్? ఇంకో ఫ్రిడ్జ్ తీసుకో. ఒక్క
వాటర్ బాటిల్ 3 ఫ్రిడ్జ్ లేదు సార్. మేము బాగా రిచ్ అయ్యా, మేము చాలా అతి తెలుసు కదా, మాకు ఇలాగే ఉంటుంది. కాదు మాలో కూడా ఇంకొకరు ఉన్నారు. అవునా? యా, మీరు పాపతో ఏమైనా మాట్లాడాలా, పాపతో ఏమైనా అడగాలనుకుంటే మీరు అందరూ కూర్చొని పాపను అడగొచ్చు. పాప మొత్తం శారీలన్నీ ఆరేయడం తీసుకొచ్చావా? లేదు పాప, మనకున్నా అని తెలియాలి కదా, అమ్మలు ఎలాగో కట్టుకోవట్లేదు ఏదో డ్రెస్లు ఇల్లు. పప్పా ఇడు ముక్కు బాలేదు, ఇడు మూతి బాలేదు, ఆడు కళ్ళు బాలేదు. దీని ముఖమే బాగాలేదు, మా బాగాలేదు అంటదేంటి? ఇందాకే చెప్పా నీకే ముఖం లేదు, నా ముఖం గురించి మాట్లాడుతున్నావు. సో పాపని ఏమైనా అడగాలనుకుంటే మీరు అడగొచ్చు. మీకు పాటలు ఏమైనా వచ్చా అండి? అవునా, ఒక పాట పాడండి. ఆకలేస్తే అన్నం తింటా, అలసొస్తే అన్నం తింటా, మూడొస్తే అన్నం తింటా చిన్నోడా. అదేంటి సార్ అన్నింటికి అన్నమే ఉంటుంది? పాపకి అన్నం అంటే చాలా ఇష్టం అండి. మేము చిన్నప్పుడు అన్నప్రాసన చేసాం, తెలుసు కదా, చిన్నప్పుడు చేస్తాం కదా, మేము రోజు చేస్తాం పాప. పప్పా వీళ్ళే నా క్వశ్చన్ లో నేను అడగొద్దా? అడగమ్మా, నీకేమేం కావాలి అన్ని అడుగు. నేనేదో తొందరపడి మీ నాన్న చేసుకున్నా, మీ నాన్న చేసుకో, నువ్వన్నా చూసి చేసుకోమ్మా ఒకసారి. మీకు ఓన్ హౌస్ ఉందా? ఎక్కడ పెట్టుకోవాలి? కడుపులో పెట్టుకోవాలి. పెట్టుకొని కూర్చో. ఓకే, ఇంకేమైనా అడుగుతారా నన్ను? డాన్స్ ఏమైనా వచ్చా? అయ్యే బాబు, పాప లిరికల్ డాన్స్ బాగా చేస్తుందండి. అవునా? ఏదో ఒకసారి చూపిస్తారా? ఒక సెకండ్. మనిషికి మత్తురా మనసు కొత్తురా మత్తు బదలి. అదిరిపోయింది సార్ డాన్స్. ఒక్క లిరిక్ కూడా మిస్ అవ్వదు పాప. ఒక్క నిమిషం, వెనక నుంచి చూసారు కదా, ఏం అదిరిపోయింది? ఏం చూసారు? రీసెంట్ గా ఒక సాంగ్ నేర్చుకున్నాను, ఆ సాంగ్ డాన్స్ చేయమ్మా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. దానికి అర్థం ఏంటి సార్? అర్థం అందులో ఉంది కదా, అది అర్థం అండి. సార్ నాకు అమ్మాయి భలే నచ్చింది సార్. మీకు అమ్మాయి నచ్చిందా? నాకు కూడా భలే నచ్చింది సార్. మీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి కదా. ఎస్, మా బేబీకి నచ్చాలి. ఇప్పుడు పరిపాటిని పెళ్ళైంది, నేను అడిగితే ఏం చేస్తారు? బుజ్జగిస్తామండి. ఎలా బుజ్జగిస్తారు? నాకన్నా బుజ్జి ఒక్క నిమిషం, చూసారా ఇద్దరు దిగ్గలిగారు, అది దిగలేకపోతున్నాడు. ఎక్కడ మళ్ళీ ఎక్కాల్సి వస్తుందని భయం. నువ్వు కుర్చీ ఎక్కలేకపోతే రేపు పొద్దున్న పెళ్ళెందుకు చేసుకుంటావు? సరే, ఒకవేళ బేబీ కోసం ఏదేం చేయాలంటే ఏం చేస్తారు మీరు? తన కోసం చచ్చిపోమన్నా కూడా చచ్చిపోతాను సార్. బేబీ నీ కోసం వీళ్ళు చచ్చిపోవడం కూడా అడిగినాడు. ఇలాంటి అబ్బాయిలు ఒకళ్ళు సెలెక్ట్ చేసుకో. ముందు కాఫీ స్నాక్స్ పట్టరా. ముగ్గురు నచ్చారు, కాఫీ తాగుతూ మాట్లాడు. కాఫీ తాగిన తర్వాత మాడుకుందాం. మీ ముగ్గురు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాం. అదేందా? చేసుకున్న తర్వాత పాప ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసేస్తాం. ఏం చేసావే? వాళ్ళే నా కోసం చచ్చిపోతానన్నారు కదా, నిజంగా చచ్చిపోతారు లేదా అని టెస్ట్ చేసా. లేపండి, పెళ్లి చేసుకుంటా. చచ్చిపోయారు చూడాలి. ఏమండి చచ్చిపోయారండి? అంటే లెగరా? పోలీస్ కేసు అవుతే చెప్తాను. ఎర్రి పప్ప ఎలా అనిపించింది ఈ స్కిట్? అతిగా అనిపించిందా ఖుష్బు గారు? ఆటో రామ్ ప్రసాద్ గారు, మీ స్కిట్ అయితే డిఫరెంట్ గా ఏదైనా ఉంటుంది. మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది, దానికి కంటిన్యూషన్ డైలాగ్స్ బాగుంది, అందరూ బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు బాగుందండి. రామ్ ప్రసాద్ గారు మీ ఐడియా బాగుంది, పంచెస్ అవి బాగున్నాయి, బాగుంది రామ్ ప్రసాద్. మరి జడ్జెస్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్? ఖుష్బు గారు. సో ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ స్కోర్స్ వచ్చి 18 పాయింట్స్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో పిల్లలు ఏడిస్తే ముద్దుగా ఉంటది, అదే పిల్లలు తండ్రి ఏడిస్తే కామెడీగా ఉంటది అంటున్నారు మన రాకెట్ రాఘవ. ఇంతకీ ఈ పిల్లల గోల్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నమస్తే సార్. నమస్తే మేడం. మా ఆవిడ పేరు జిలేబీ, దీనికి ఇష్టం గులాబీ, దీనికి ఇష్టమైన డ్రెస్ పంజాబీ. కానీ వేసింది సారీ కదా. మా ఆయన
పేరు హల్వరాజ్, నేనంటే మోజు, నన్ను వీడి ఉండడు ఒక్కరోజు, మా ఇంట్లో దొలపలేడు బూజు. అంటే హైట్ తక్కువ కదా. చాలు చాలు, సిగ్గంటే ఇంటి పైకప్ అంత ఉండాలి, రష్మి వేసుకునే మేకప్ అంత కాదు. లోపలికి వెళ్దాం పదా. ఎందుకు? మీ నాన్నగారు పెళ్లిలో ఏం చెప్పారు? మాంగారు అల్లుడే సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. మరి ఆ పనిలో ఉండాలి కదా మనం. అంటే కొద్ది రోజులు ఆగు. కొద్ది రోజులు ఏంటయ్యా గొడవ? మాకు ఈ మధ్య పెళ్లి సంవత్సరం అయింది. మా మామగారేమో సంవత్సరం తిరగక ముందే చేతిలో 12 బిడ్డను పెట్టమన్నారు. ఏమైనా చేసుకోండి, పక్కింట్లో వాళ్ళు కాస్త ప్రశాంతంగా ఉండని అర్థమైందా? ఎలానే పుల్లుకుంటున్నారు. మాట వినండి. సంవత్సరం తర్వాత చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. ఏదేమైనా చూడ్డానికి రెట్రోలో ఉన్న మెట్రో కన్నా స్పీడ్ గా ఉన్నావు నువ్వు. ఏదో దేవుడు దయండి అంతాను. అంతా చేసి మళ్ళీ దేవుడు దయ అంటావా? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కదా. ఎనీవే కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే మరి జాగ్రత్త. ఓకే మాయ గారు చూసారా మీ మనవణ్ణి? ఏమంటారు ఇప్పుడు? అల్లుడే సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. అమ్మ నిజమే కదా, ఒక్కడికి ఆడుకోవడానికి ఇంకొకటి కావాలి కదండి, అందుకే మామగారు అలా చెప్పుంటారు. అది కాదండి, మామగారు ఫీల్ అవుతారు. సంవత్సరం తర్వాత చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. ఏంట్రా ఇది? ఇద్దరు మిత్రులు. అది చిరంజీవి గారు కదరా. వీళ్ళు కూడా ఆయన అంతటి వాళ్ళు అవ్వాలని ఆ పేరు పెట్టుకున్నాం. నువ్వు చేసే పనులకు పెద్దవాళ్ళ పేరు వాడదు, అర్థమైందా? పెద్దవాడు ఎంతవాడు అయిపోయాడో చూసారా? ఎందుకు ఇలాంటి వాడు కన్నావు? పండంటి బిడ్డని చేతిలో పెట్టమని మా మామగారు అడిగారు. ఆయన పండంటి బిడ్డని అడిగితే నువ్వు పందిలాంటి బిడ్డని ఇచ్చేహావు. పందిలాంటి బిడ్డని ఇచ్చేహావు. ఏం మాట్లాడుతున్నావు? నిన్న నన్ను 4 ఎత్తుకోవాలి. తర్వాత ఇదిగో నేనేం చెప్తానంటే అప్పుడప్పుడు బయట పనులు కూడా చేస్తూ ఉండాలి. అమ్మో నాకు అసలు ఖాళీ ఉండదండి. ఏ విషయంలో బిజీగా ఉంటావు? ఇంకా చెప్తారా ఏంటి? చూపిస్తున్నారు. కాస్త గ్యాప్ ఇవ్వు, ఏదైనా కూడా అర్థమైందా? ప్రతి దానికి అవగారు చూసారా? ట్విన్స్ ట్విన్స్ ఏమంటారు? అల్లుడే సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నా మామగారు చెప్పండి. పాప మరీ చిన్నపిల్లలు అయిపోయారు కదా, ఆడుకోవడానికి వీళ్ళకి తమ్ముడు కావాలి కదా, అందుకనే మామగారు అలా అడుగుతున్నట్టున్నారు. మీరందరూ ఎక్కడ ఆడుకొని చెప్తాను. సంవత్సరం తర్వాత చిన్ని తండ్రి చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. మామగారు ఎలా ఉన్నారు ఫ్యామిలీ? అల్లుడే సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. మామగారు సాటిస్ఫై అవ్వట్లేదు, చచ్చిపోతున్నాను మామగారు. మామగారు ఎందుకు సాటిస్ఫై అవ్వాలి? ఏంట్రా ఇదంతా? కష్టార్జితం. ఎవరిది? ఎవరిది? ఫైనల్ గా ఒక విషయం చెప్తాను. ఏంటి? కాపురం అంటే అదో పనిగా పట్టుకోవాలి, ఇదే పనిగా పెట్టుకోకూడదు, అర్థమైందా? నువ్వు ఏదో చెప్తా ఉంటావు, వెళ్ళు కాస్త చూసుకోమా. ఏమే ఇలా రా. ఏమండి వాళ్ళకి అన్నం పెట్టాలండి. వాళ్ళకి తర్వాత పెట్టొచ్చు, ముందు నాకు పెట్టు, చాలా పనులు ఉంటాయి. మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలండి. భర్త దగ్గర ఎవరు మొహమాట పడకూడదు, భయపడకూడదు. మీరు నా మీద కోప్పడరు కదా? కోప్పడను. ఏమి చిరాకు పడరు కదా? చిరాకు పడినా ఏమన్నా చెప్పు. వీళ్ళలో ఒకడికి మీ పోలిక లేదు. ఇలాంటి మాట వేసిందేంటి? స్టూడియర్స్ మీరందరూ ఒక లైన్ మీదకి రండి. మనలో ఒక బ్లాక్ షీప్ ఉంది. ఆ బ్లాక్ షీప్ మన ఇంట్లో తింటూ మన పేరు చెప్పుకుని బతికేస్తుంది. ఈ రోజు ఎలాగైనా మనం ఆ బ్లాక్ షీప్ ను పట్టుకుని బయటికి పంపించాలి. ఇప్పుడు ఆ బ్లాక్ షీప్ ఎవరో తెలుసుకుని నేను బయటికి పంపించేస్తాను. జడ్జిలు ఉన్నారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి నమస్కారం పెట్టాలని తెలీదా నీకు? నమస్కారం పెట్టినా పెట్టు. చాలు చాలురా చాలురా, నువ్వు నా స్టాంపే లే, అర్థమైపోయింది. ఆడు కంపల్సరీ మీ రక్తమే. ఆ భజన ఎక్కడికి పోతుంది? భజన ఎక్కడికి పోతుంది? జడ్జిలకు తేల్చేస్తా ఈ రోజు బ్లాక్ షీప్ ఎక్కడుందో. రే నాన్న ఏంట్రా ఏం చేస్తున్నావు? ఎంతవరకు చదువుతావు? వెరీ గుడ్. రే
నువ్వు ఆగు. ఏం చేస్తున్నావు రా ఇక్కడ నువ్వు? కుండలో రాళ్ళేస్తున్నాను నాన్న. ఎందుకు వేస్తున్నావు? కుండలో రాళ్ళేస్తే వాటర్ పైకి వస్తాయంట కదా నాన్న. కుండలోకి వెళ్ళి వాటర్ ఏవురా? కుండలో వాటర్ కావాలా నాన్న? ఎరా ఏంటి ఈ మధ్య ఎప్పుడు చూసినావు తెగ టమాటాలు తింటున్నావు అంటే ఏంటి? అంటే ఇల్లు కట్టుకుందామని నాన్న. ఇల్లు కట్టుకోవడానికి టమాటాలకి ఏంట్రా సంబంధం? అంటే టమాటాలు ఎక్కువ తింటే కిడ్నీలో రాళ్ళు పడతాయంట కదా నాన్న. ఆ రాళ్ళతో ఇల్లు కట్టుకుంటాను. ఇది కాదురా నీకు సమాధి సమాధి అయ్యో పసిబిడ్డను పట్టుకొని ఎందుకు అలా కొడుతున్నారు? ఆయన ఈ గోల్ ఏంటి? బ్లాక్ షీప్ ఎక్కడ ఉందో బయటికి తీద్దామని చూస్తున్నాను. ఒకరికి నా పోలికి రాలేదు అన్నావు కదా. అయ్యో బాబాయ్ అయ్యో అయ్యో బాబాయ్ అయ్యో దొంగ సచ్చినోడా, నీ పోలిక రాలేదు అంటే నా పోలిక వచ్చింది అనుకోవచ్చుగా కదా. నా పోలిక కాదు మేనమామ పోలిక వచ్చింది అనుకోవచ్చుగా. అనుకోవచ్చు కదా. ఇంకా ఇక్కడ ఉంటే నీతో పాటు జడ్జిలు కూడా కొట్టేలా ఉన్నారు. పద వెనక్కి పోదాం. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకెట్ రాఘవ గారు ఏంటి మీ మావయ్య గారు ఏం చెప్పారు అది మీకు వినపడుతుంది. ఎవరైనా ఎక్కడి నుంచి ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి ఉంటుంది, అది ఎవరు చెప్పలేదా మీకు? అందరూ బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు, రాఘవ్ గారు బాగుంది కాన్సెప్ట్. ఇది బ్లాక్ షీప్ అందరూ బాగా చేశారు. సో జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. Judges Rocket Raghava and team ki che score 16 points. All right, అయితే 30,000 ఎవరు గెలుస్తారు అనే పోరాటంలో మన ఇవాల్టి సరదా శుక్రవారం స్కోర్స్ వచ్చి 18, 16 and 16. Total of 50 points out of 16. Well done, well done. సో సరిపోదా శనివారం 51 మీ టార్గెట్ ఏమంటారు? భాస్కర్ గారు టార్గెట్ 60 కదా మీది. లాస్ట్ వీక్ నువ్వు లేవు కదా, ఎంత నవ్వుతావు. టఫ్ ఫైట్ చేయాలంటే 60 అంటే ఒక 58, 59 తెచ్చుకోవాలి. కానీ లాస్ట్ టైం ఇలాగే చెప్పి సంకనాకి పోయాం. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు మేము 50 కాదు 60కి దగ్గరలో, అంటే 60కి 60 కూడా కొడతాం. వై నాట్ 60? వై నాట్ 60? చాలు ఒక్క జోక్ చాలు గెలిచేస్తారు మీరు. 60కి 60 అన్నా కదా. మేమైతే ఖచ్చితంగా వాళ్ళు 50 కాబట్టి ఖచ్చితంగా 51 సాధిస్తాం. మాకు నమ్మకం ఉంది. ఇది రియలిస్టిక్. ఇది రియలిస్టిక్ రియలిస్టిక్ కాదు. మేము జడ్జిలను ఎలా రంజింపజేయాలి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మనసులను ఎలా దోచుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకు భాస్కర్ గారు భయపడుతున్నారు? అంటే ఈ రోజు ఎపిసోడ్ లో ఒక అతి స్కిట్ జరిగింది చాలు. 10,000 పోయాక పద్ధతిగా చెప్పాడు, పోగొట్టుకున్నాక మా వాడు కూడా చెప్తాడు. చాలా క్లియర్ గా చెప్తున్నా, ఖచ్చితంగా జడ్జిల ఓట్లు మాకే పడతాయి. మేము ఖచ్చితంగా వాళ్ళని దాటి 60కి 60 తెచ్చుకుంటాం. వై నాట్ 60? ఇదే కాన్ఫిడెన్స్ తో ఈ ఎపిసోడ్ ని ముగించి మళ్ళీ రేపు కలుద్దాము. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ ఫ్రైడే.